హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం కోచుణ్ణి విశ్వాసం అనే కేరళ జానపద కథను చెప్పుకుందాం. ముందుగా కేరళ రాష్ట్ర విశేషాలు తెలుసుకుందాం. ఎటు తిరిగినా పచ్చటి కొండలు కోనలతో, తటాకాలు జలాశయాలతో, కొబ్బరి తోటలతో కనుల పండుగ చేసే అద్భుత ప్రకృతి సౌందర్యానికి నిలయమైన కేరళ రాష్ట్రాన్ని దేవుడు మెచ్చిన స్వదేశంగా అభివర్ణిస్తారు. మలయాళంలో కేరా అంటే కొబ్బరి అని అర్థం. కేరా నుంచే కేరళ అనే మాట వచ్చింది. మన దేశంలోని చాలా చిన్న రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటి. దీని వైశాల్యం మన దేశం మొత్తం విస్తీర్ణంలో ఇంచుమించు 1% మాత్రమే ఉంది. ఈ రాష్ట్రం అరేబియా సముద్రం పడమటి కనుమల మధ్య విస్తరించి ఉంది. ఉత్తర దిశలో కర్ణాటక, తూర్పు దిశలో తమిళనాడు, పశ్చిమంగా అరేబియా సముద్రం సరిహద్దులుగా కలిగి ఉన్నాయి. చాలా సంవత్సరాల క్రితమే 100% అక్షరాస్యతను సాధించిన రాష్ట్రం అన్న ప్రత్యేకత కేరళ సంతరించుకున్నది. అలాగే ఈ రాష్ట్రం రకరకాల జానపద నృత్యాలకు పుట్టినిల్లు. ఇవి కొన్ని శతాబ్దాలుగా రూపు సంతరించుకున్నాయి. వీటిలో కూత్తు అనే జానపద నృత్యం, అలాగే కథకళి అనే నృత్యం, మోహిని ఆట్టం, తుళ్ళల్, కైకొట్టిక్కల్ మొదలైనవి కేరళలో ప్రాచుర్యంలో ఉన్న జానపద నాట్య రీతులు. కేరళ రాష్ట్రాన్ని పర్యాటకుల స్వర్గంగా చెప్పుకుంటారు. రాష్ట్రమంతా ప్రకృతి సౌందర్యంతో కనుల విందు చేస్తుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం రండి. కోచుణ్ణి విశ్వాసం. 200 సంవత్సరాలకు పూర్వం కేరళ ప్రాంతంలోని కాయంకుళం అనే గ్రామంలో కోచుణ్ణి పుట్టాడు. అందువల్ల అందరూ వాణ్ణి కాయంకుళం కోచుణ్ణి అని పిలిచేవారు. కాయంకుళం ఒకప్పటి తిరువాన్కూరు సంస్థానానికి చెందినది. కోచుణ్ణి పరమ దయాళువు. దయాగుణంలో వాడికి సాటి రాగల వాళ్ళు కాయంకుళంలోనే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా లేరని చెప్పుకునేవారు. కోచుణ్ణి తల్లిదండ్రులు నిరుపేదలు. కోచుణ్ణి మసీదుకు వెళ్ళడం, 5 సార్లు నమాజు చేయడం, ఒక్కరోజు కూడా తప్పేవాడు కాదు. ఒక్కొక్కసారి మసీదు నుంచి సంకేత శబ్దం కోసం ఎదురు చూడకుండా అతడు ఎక్కడున్నా సరే మోకాళ్ళ మీదికి వంగి నేల మీద తువ్వాలు పరిచి పడమరకేసి తిరిగి దాని మీద కూర్చుని ప్రార్థనలు చేసేవాడు. బహుశా చిన్నప్పటి నుంచి కటిక దరిద్రాన్ని అనుభవించడం వల్లనో ఏమో గాని అతనికి లోభులన్నా, వడ్డీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళన్నా, ధనికులన్నా అంతగా గిట్టేది కాదు. అయితే ఒక ధనిక వ్యాపారి తన స్నేహితుడి కోరిక ప్రకారం కోచుణ్ణికి తన దుకాణంలో ఉద్యోగం ఇచ్చాడు. కోచుణ్ణి దుకాణంలో శ్రద్ధగా పనిచేసి యజమానికి విశ్వాసపాత్రుడయ్యాడు. సరుకులు కొనడానికి వచ్చే వారి పట్ల ఎలా గౌరవంగా నడుచుకోవాలో, వ్యాపారంలో నిజాయితీగా ఎలా ఉండాలో యజమాని అతనికి నేర్పాడు. ప్రతిరోజు తెల్లవారగానే కోచుణ్ణి యజమాని ఇంటి నుంచి తాళం చెవులు తీసుకుని వెళ్ళి దుకాణం తెరిచి యజమాని రాక కోసం ఎదురు చూసేవాడు. సాయంకాలం యజమాని ఇంటికి వెళ్ళాక కోచుణ్ణి దుకాణాన్ని శుభ్రంగా ఊడ్చి, తలుపులు మూసి, తాళం వేసి, తాళం చెవులను తీసుకువెళ్ళి యజమానికి అప్పగించేవాడు. అప్పుడు యజమాని భార్య ఇచ్చే అన్నాన్ని ఇంటికి తీసుకుపోయి తన తల్లికింత పెట్టి తాను ఇంత తిని నిద్రపోయేవాడు. ఒకరోజు సాయంకాలం కోచుణ్ణి తన యజమానికి తాళం చెవులు అప్పగించి ఇంటికి బయలుదేరుతున్న సమయంలో ఒక పెద్ద మనిషి హడావిడిగా వచ్చి, "అప్పుడే కొట్టు కట్టేశారా?" అని అడిగాడు ఆత్రంగా. "అవును, ఏమైనా కావాలా?" అని అడిగాడు యజమాని. "అవును, నాకిప్పుడు బెల్లం కావాలి. రేపే మా చిన్నవాడి పుట్టినరోజు. వేకువజామున గుళ్ళో నైవేద్యం కోసం ఏర్పాటు చేయాలి.
నేనిప్పుడు ఇంటికి వెళితే పాయసం చేయడానికి, పూజారికి ఇవ్వడానికి కొద్దిగా కూడా బెల్లం లేదని నా భార్య చెప్పింది. ఈ సమయంలో మరెక్కడా బెల్లం దొరకదు. మీరే సాయం చేయాలి అన్నాడు పెద్దమనిషి ప్రాధేయపడుతున్నట్టు. అలాగా, చెబుతాను ఉండండి అంటూ కొట్టు యజమాని కోచ్చుణ్ణి కోసం చూశాడు. వాడు అప్పటికే వాకిలి దాటి వెళుతున్నాడు. కోచ్చుణ్ణీ, కోచ్చుణ్ణీ, ఇలా రా. ఈయన మన కొట్లో సరుకులు కొనే పెద్దమనిషి. ఈయన్ను నీ వెంట కొట్టుకు తీసుకువెళ్ళు. ఇప్పుడే బెల్లం కావాలట, ఇచ్చిరా అన్నాడు యజమాని. అలాగే బాబూ అని కోచ్చుణ్ణి వచ్చిన వ్యక్తికేసి తిరిగి, రండి బాబయ్య, నా వెంట రండి అంటూ ముందుకు దారి తీశాడు. ఇద్దరూ వేగంగా నడిచి కొంతసేపటికి కొట్టును సమీపించారు. కొట్టు తలుపుకు వేలాడుతున్న తాళాన్ని చూడగానే కోచ్చుణ్ణికి తను తాళం చెవులు తీసుకురాలేదన్న సంగతి జ్ఞాపకం వచ్చింది. యజమాని భార్య చేతికి తాళం చెవి అందించి ఆమె ఇచ్చిన అన్నం మూటను తీసుకున్నాడు. యజమాని ఈ పని పురమాయించగానే అన్నం మూటను తర్వాత వచ్చి తీసుకుందామని ఇంటి అరుగు మీద పెట్టాడే తప్ప తాళం చెవిని అడిగి తీసుకోలేదు. క్షమించండి బాబయ్య, తాళం చెవులు తీసుకురావడం మరిచిపోయాను అన్నాడు బాధ, అపరాధభావం నిండిన కంఠస్వరంతో. తాళం చెవులు లేకుండా కొట్టునెలా తెరుద్దామనుకున్నావు? నువ్వొక మందమతివి, నాకు తెలుసు అంటూ పెద్దమనిషి మండిపడి, నాకిప్పుడు బెల్లం కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు అన్నాడు. బాబయ్య, నీకిప్పుడు బెల్లం ఇవ్వకపోతే నేను చిక్కుల్లో పడతాను. యజమాని నన్ను బెల్లం పాకంలో వేసి మరిగించగలడు. కొంచెం శాంతించండి, ఏదైనా మార్గం ఆలోచిస్తాను అంటూ కోచ్చుణ్ణి తీవ్రంగా ఆలోచించసాగాడు. కొట్టును పరిశీలనగా చూశాడు. ఉన్నట్టుండి వాడి బుర్రలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. ఇటీవల తాను వ్యాయామశాలలో నేర్చుకున్న విన్యాసం సమయానికి గుర్తుకు వచ్చింది. వరుసగా ఉన్న కొట్లలో ఎత్తు కాస్త తక్కువగా ఉన్న పెంకుల కప్పు మీదికి ఒక్క గెంతుతో ఎగబాకాడు. మెల్లగా తమ కొట్టు వెనక భాగానికి చేరుకుని కిందికి దూకాడు. కొట్టు వెనకవైపు తలుపులు అటూ ఇటూ కదిపి తెరిచేశాడు. లోపలికి వెళ్ళి 2 ముద్దల బెల్లాన్ని మూటగట్టుకుని వచ్చిన దారి గుండానే వెలుపలికి వచ్చేశాడు. బెల్లం కోసం వచ్చిన పెద్దమనిషి పరమానందం చెందాడు. బెల్లం మూటను అందుకుంటూ, నువ్వింత సమర్థుడివని తెలియదు. సరే, మీ యజమానికి నా కృతజ్ఞతలు చెప్పు అంటూ డబ్బిచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. తన యజమాని చెప్పిన పని పూర్తి చేసినందుకు కోచ్చుణ్ణి మనసులో చాలా మురిసిపోయాడు. తన యజమాని కూడా సంతోషించి మెచ్చుకుంటాడనుకున్నాడు. వాడి ఇల్లు చేరేసరికి యజమాని అసహనంగా ఎదురుచూస్తున్నాడు. వాణ్ణి చూడగానే తాళం చెవి తీసుకోకుండానే వెళ్ళిపోయావా, మందమతి వెధవా? ఎక్కడా పెద్దమనిషి అని కోపంగా అడిగాడు. బెల్లం తీసుకుని వెళ్ళిపోయాడు అంటూ నవ్వడానికి ప్రయత్నిస్తూ, నేను ఆయనకు 2 ముద్దల బెల్లం ఇచ్చాను. దానికి తగ్గ డబ్బు కూడా ఇచ్చేశాడు. ఇవిగో డబ్బులు అంటూ నాణేలను యజమాని చేతికిచ్చాడు. యజమాని శాంతించలేదు. తాళం చెవులు లేకుండా కొట్టునెలా తెరిచావు అని అడిగాడు. కొట్టుని తెరవలేదు బాబూ అంటూ కోచ్చుణ్ణి తను చేసిన పనిని పూసగుచ్చినట్టు వివరించాడు. నీది చాలా చురుకైన బుర్ర. సరే, ఇంటికి వెళ్ళు అన్నాడు యజమాని. కోచ్చుణ్ణి అరుగుమీదున్న అన్నం మూటను తీసుకుని ఇంటిదారి పట్టాడు. మరునాడు ఉదయం కోచ్చుణ్ణి తాళం చెవుల కోసం యజమాని ఇంటికి వెళితే యజమాని లేడు. ఆసరికే కొట్టు దగ్గరికి వెళ్ళినట్టు తెలిసింది. ఉరుకులతో పరుగులతో కొట్టును చేరుకున్నాడు. యజమాని కోపంగా కనిపించాడు. కోచ్చుణ్ణి, రాత్రి జరిగిన విషయం గురించి బాగా ఆలోచించాను. రాత్రి చేసిన పనే నీకు అవసరమైతే మునుముందు మరెప్పుడైనా చేయవని ఎలా అనుకోను? నీ మీద నమ్మకం నశించింది.
నిన్ను పని నుంచి ఇప్పుడే తీసేస్తున్నాను. మరెక్కడైనా సరే వెళ్ళి ఏ పనైనా చూసుకో. ఇదిగో నీకు చేరవలసిన కూలీ డబ్బులు అంటూ డబ్బిచ్చాడు. కోచ్యుణ్ణి అవాక్కయిపోయాడు. యజమాని చెప్పిన పనిని తానెంతో విశ్వాసంతో చేసినప్పటికీ తెల్లవారేసరికల్లా ఆయన మనసు మార్చుకున్నాడు. క్షమాపణ చెప్పుకోవాలని కూడా వాడికి అనిపించలేదు. యజమాని ఇచ్చిన డబ్బును పుచ్చుకుని ఒక్క మాటైనా మాట్లాడకుండా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన వాడికి ధనికుల పట్ల ఉన్న నిరసన భావాన్ని మరింత పెంచింది. ఇదండి 'కోచ్యుణ్ణి విశ్వాసం' అనే కేరళ జానపద కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.